బీసీ కులగాలన చేయాలంటూ భారీ ఎత్తున ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా చేస్తూ ఉన్నారు. సో అడుగుదాం అన్న, ఎందుకు ఈ ధర్నా చేయాల్సి వస్తుంది, ఎందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ముందుగా ప్రెస్ సోదరులకు ధన్యవాదాలు. బీసీల కులాధారిత సమగ్ర జనగణన జరగాలని చెప్పి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి ఈ ధర్నాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దన్న పాత్రగా మాన్యులు డాక్టర్ రాజారాం యాదవ్ గారు, తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఓయూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఈ ఉద్యమానికి పూనుకొని ఇవాళ బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. బీసీల కులాధారిత జనగణన అనేది ఈ సమాజానికి చాలా చిన్న విషయం కావచ్చు, కానీ బీసీలకు చాలా పెద్ద అంశం అండి. ఎందుకనంటే బీసీల హక్కు, బీసీల వాటాను బీసీలు అడుగుతున్నారండి. వీళ్ళు అడగకముందే ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ బీసీలు వీళ్ళ జనాభా చూసుకున్నట్టయితే 1831 సంవత్సరంలో బీసీల కులాధారిత జనగణనను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందండి. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఆధారంగా అప్పటి కులాధారిత జనగణన వాళ్ళ సంఖ్య, వాళ్ళ శాతం ఎంత అంటే 52%. ఈ బీసీల కులాధారిత జనగణన ఆనాడు జరిగిందంటే మళ్ళీ బీసీల కులాధారిత జనగణన జరగలే. దాని తర్వాత అప్పుడో ఇప్పుడో సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద 2016 సంవత్సరంలో కుటుంబ సర్వే జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వేను అమలు చేయాలని చెప్పి కూడా మేము ఆనాడు తీర్మానం చేసినాం. ఆ పాటు కూడా వాళ్ళను ఒత్తిడి చేసినాం. అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిందో, ఆ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల అంబాసిడర్గా చూపించుకున్నటువంటి సిద్దిరామయ్యను దోలుకొచ్చి బీసీలకు 42% స్థానిక సంస్థలలో అన్నిట్లలో రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పింది. ఆ రిజర్వేషన్లు అమలు చేయమంటున్నాం, మేము ఏం చేస్తలేం. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లలోనే మీకు తేడా కనిపించింది కదా, ఎందుకు బీసీలకు అసలు సీట్లు వేయలే? 10% కూడా ఇవ్వలే బీసీలకు సీట్లు. మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకించలే బీసీలు? ఆనాడు వ్యతిరేకించినాం. ఆ వ్యతిరేకంలో భాగంగానే వాళ్ళకి ఆ సమస్య అర్థమై వీళ్ళు వ్యతిరేకించారనేటువంటి ఒక ధోరణి ఏదైతుందో అప్పుడే అన్ని పార్టీలకు హెచ్చరించినాం. ఏ పార్టీని కూడా సహించేది లేదండి. బీసీలకు అన్యాయం చేస్తే ఎవరిని కూడా సహించేది లేదు. ఆనాడు వ్యతిరేకించినాం కాబట్టి ఏం చేసినంటే దాన్ని గుర్తుపెట్టుకొని 42% మేము అమలు చేస్తామని చెప్పి అప్పుడప్పుడు మేనిఫెస్టోను, అప్పటిదాకా మేనిఫెస్టో లేదండి. దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఇది పెట్టిరు. ఇంద్రవెల్లి డిక్లరేషన్, కామారెడ్డి, తుక్కగూడ, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ప్రాధాన్యతగా తీసుకొని వీళ్ళు పెట్టిరు. మేము అదే అడుగుతున్నాం. ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీసీలకు ఎవరికి ఇవ్వని పరిస్థితి, అంటే 1-2 సీట్లు ఇచ్చినట్టు. అంటే ఈ దొంగలు చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం, ఒక కుట్ర ఏందనంటే ఈ దొంగల కోట అర్థమైంది. బీసీలు అధికారంలోకి వస్తే మమ్మల్ని గద్దె దింపుతారు కాబట్టి ఇదంతా నడవనీయం. ఇప్పుడు రాజారాం యాదవ్ లాంటి నాయకులు ఉన్నారండి. ఇట్లా చూస్తారన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మేము ప్రభుత్వ విప్పు బీర్ల ఐలేకి ఇచ్చినాం, వేములవాడల ఆయనకి ఇచ్చినాం, బీసీ ఆయనకి ఇచ్చినాం, ఇట్లా కొంతమంది పేర్లు చెప్తారు. సో అంటే 40%, 50%, 60% ఉన్న బీసీలకేమో మేము ఇచ్చినామని చెప్తారు. 1-2% ఉన్న వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకుంటారు. ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు వాళ్ళ జనాభా తమాషా ప్రకారం చూస్తే వాళ్ళను ఊళ్ళే సర్పంచ్ ఇడిసబెట్టరు, వార్డు మెంబర్ గెలవరు. సర్పంచ్ ఇడిసబెడితే వార్డు మెంబర్ గెలవరు. ఈ దేశంకు, ఈ రాష్ట్రంకు, ఈ దేశంకు ప్రధానమంత్రులు ఎట్లయితురు, ఈ రాష్ట్రంకు ముఖ్యమంత్రులు ఎట్లయితురు? ఎవడు ఇవ్వాలా సీట్లు? మీకు ఎవడి జనాభా ఎంతున్నది, ఎవడు ఇవ్వాలా? ఇవాళ మేము ఎంతమంది ఉన్నాం? ఓ క్లాస్ తీసుకున్నామని ఒక ఉదాహరణకు 100 మంది ఉన్నారు. 51% మంది ఎవడు కోటెత్తే వాడిదే మాట. కానీ ఈ దేశంలో మేము 52% ఉన్నామండి. ఇంకో % ఎక్కనే ఉన్నాము. మీరు మార్క్స్ బీసీలలో ఐక్యత లేదంటారా? బీసీలలో ఐక్యత లేదని కాదండి. ఈ సంపన్నులు, ఈ దొంగలు బీసీలను ఉచిత పథకాలని చెప్పి, అడ్డమైన పేర్లు చెప్పి వీళ్ళని ఆగం చేసి వీళ్ళ బతుకులను చిందరవందరగా చేస్తున్నారండి. బీసీలు చాలా అమాయకులండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చైతన్యం కలిగిన వాళ్ళు, కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలు. వీళ్ళు ఏదో మోసపోయేటువంటి ప్రజలు కాదు. ఇవాళ మా రోజు వీరన్న, బెల్లి లలితక్క, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళంతా బీసీలే. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమ వారసత్వం మేమంతా. ఇవాళ రాజారాం యాదవ్ కానీ మేము కానీ ఎవరండి? మేమంతా వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాళ్ళము. ఈ దేశంలో కుక్కలకు ఉన్నాయండి, నక్కలకు ఉన్నాయి, అడవుల పులులకు ఉన్నాయి, తెల్ల ఎన్నున్నాయి, చారల ఎన్నున్నాయి, నల్లమచ్చల ఎన్నున్నాయి. గివా అండి? గవిట్లకండినమా మా పరిస్థితి? వాటికంటేనమా మేము? ఇవాళ మా జనాభా తీసేందుకు మీకు అంత భయం ఏందండి?
మాకు స్పష్టంగా అర్థమైంది, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు మోచేతికి బెల్లం రాకి ఏమో ఇస్తున్నాం, ఆయనకు అది ఇచ్చినాం, ఈయనకి ఇచ్చినాం కాదు బాబు. మేము స్వతంత్రులుగా కాదందుకు ఇవాళ మేము తీసుకున్నటువంటి ఒక అంశం ఏంది, మాకు చట్టసభలల్లో రిజర్వేషన్లను అమలు చేయరు. మీరు ఇవేం మాట్లాడకుర్రి, మీరు ఇచ్చింది అమలు చేయడానికి మీకేం బాధ అవుతుంది? మీరు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అట్లే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో వీటిలో మీకు బీసీలకి పెద్దపీట వేయబోతున్నారని అనుకోవచ్చానా? వీళ్ళు వేస్తలేరండి, వీళ్ళు వేయక్కనే ఈ ధర్నా పెట్టినాం. నమ్మకం కాదు, నమ్మకం లేకపోతే వాళ్ళని చిత్తు ఓడిస్తాం. ఊళ్ళకి ఎట్లా తిరుగుతారు? ఏం ఎమ్మెల్యే సాబ్ ఊళ్ళకి వస్తావా? ఎట్లా తిరుగుతావు గల్లీలలా? ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు బీసీలు మేము వ్యతిరేకిస్తున్నాము, మీరు ఎట్లా తిరుగుతారు గల్లీలలా? ఏం చెప్పొచ్చారు మీరు గల్లీలకు? ఎట్లా తిరుగుతారు? ఏడవైనా శాఖలోళ్ళు ఉంటారు, ఏడవైనా గూన్లోళ్ళు ఉంటారు, ఏడవైనా ముదిరాజులు ఉంటారు, ఏడవైనా గౌన్లోళ్ళు ఉంటారు. మీరు ఎట్లా తిరుగుతారు? ఏ గల్లీలకు పోతే ఆ గల్లీలు తుక్కు ఎంపుతారు మిమ్మల్ని. ఉత్తుత కాదు ఇప్పట్లెక్క. ఎందుకనంటే స్థానిక ఆల్రెడీ మమ్మల్ని ఎమ్మెల్యేలలో మోసం చేసిర్రు, ఎంపీ ఎలక్షన్లో మోసం చేసిర్రు. అందుకోసమే స్థానిక సంస్థలు అడుగుతున్నాం. మా వాటను మీరు ఖతం చేయాలని చూస్తున్నారు, మా ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. అసెంబ్లీలో లేకుండా చేసిర్రు, ఎంపీ ఎలక్షన్లో పార్లమెంట్లో లేకుండా చేసిర్రు. ఇప్పుడు కూడా లేకుండా వేస్తే మిమ్మల్ని లేకుండా వేస్తాం మేము, మీ గద్దెలు కదులుతాయి. ఉత్తుత్తగా ఏం జరగదు మిత్రులారా, మీరు ఇప్పటికైనా గమనించాలా. మేము ఈ దేశంలో సగభాగం ఉన్నటువంటి వాళ్ళం, స్ఫూర్తివంతమైనటువంటి వాళ్ళం. వీళ్ళ మమ్మల్ని మోసం చేయాలంటే చూస్తే మాత్రం మీరు మొదటికి మోసం వస్తుంది. ఈ విషయం మీరు గమనిస్తలేరు. అందుకోసం ఈ మహాధరణి కార్యక్రమం చేస్తున్నాం. చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇవాళ ఒకటే విషయం, మీరు ఏమైతే అనుకుంటున్నారో, మీరు ఏమైతే చెప్పిరో కామారెడ్డి డిక్లరేషన్ దాన్ని అమలు చేయమంటున్నాం. ఎక్కద్దు, మాకు కావాల్సింది 52%, కానీ మీరు 42 ఇస్తామన్నారు, 27 నుండి 42 ఇస్తామన్నారు. ఆ 42 చేయరి, మీకు బాధ ఏమవుతుంది? మీరు ఇచ్చిందే అడుగుతున్నాము, మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే మేము లొల్లి చేస్తున్నాము. మీరు ఇవ్వకపోతేనే లొల్లి, మీరు ఇస్తే మేము ఎందుకు గద్దంటాము? ఇదే విషయం చెప్తున్నాం. ఇలా ధర్నా చౌక్లో వేసినాం, రేపు గల్లీకో ధర్నా చౌక్ అవుతుంది. గల్లీకి రానియం మిమ్మల్ని. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు మా కోసం చట్టసభలలో మాట్లాడుతాను పోయారు, మీరు అడవి ఈగల దోమలు కొడతా అంటే నడది. కంపల్సరీ బీసీల వాటా కోసం మాట్లాడాలా, లేని ఏడలా ఊళ్ళకి వెళ్ళి జరుగుతాం, బహిష్కరిస్తాం. స్థానికంగా ఎవడైతే అధికార పార్టీ నుండి నిలబడతాడో వాడిని తరిమి కొడతాం. ఇదైతే పక్కా వాళ్ళకు వకాలత్ పుచ్చుకొని వచ్చేటువంటి మాత్రం ఈ సున్నం అయితే ఇమానం మోగుతుంది. కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా మీ ప్రభుత్వానికి ఒత్తిడే తీసుకొస్తారా, అడుగుతారా, బతిమలాడతారా, ఏం చేస్తారో తెలియదు. 42% మా హక్కు, మా వాటాను మీరు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గట్టిగా రాజారాం యాదవ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ మహాధర్నాకు సంపూర్ణంగా అన్ని విద్యార్థి సంఘాలుగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వాలకు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.